నా పేరు లీలా. ఎస్ఆర్టీవీ వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: పుంగనూరు, మదనపల్లి, తంబళ్లపల్లిలో పింఛన్లు మరియు వివిధ అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన అటవీ శాఖ మంత్రివర్యులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి. పుంగనూరు పట్టణంలో బుధవారం బ్యాంకులు, ఏటీఎంల వద్ద పడిగాపులు కాసిన ఖాతాదారులు. పుంగనూరు ఆర్టీసీ బస్టాండ్ బాగు చేయాలన్న ప్రజలు. పుంగనూరు ఎస్ఐగా పనిచేసి పదవీ విరమణ పొందిన ఎస్ఐ అంజప్పకు ఘన సత్కారం. బ్యాంకు ఖాతా లేని వృద్ధాప్య పింఛన్ లబ్ధిదారుల చేత వెంటనే బ్యాంకుల్లో ఖాతాలు తెరిపించాలని మంగళవారం రాత్రి స్థానిక మదనపల్లి మున్సిపల్ టౌన్ హాల్ నందు మదనపల్లి, తంబళ్లపల్లి నియోజకవర్గ స్థాయి వివిధ శాఖల అధికారులతో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డిసెంబర్ 1వ తేదీ నాటికి వృద్ధాప్య పింఛన్ల పొందే వారిలో బ్యాంకులలో ఖాతాలు లేని వారికి ఇబ్బందులు కలగకుండా ముందుగానే బ్యాంకులలో ఖాతాలు తెరిపించాలని ఎంపీడీఓలను ఆదేశించారు. మండలాల వారీగా నియోజకవర్గ స్థాయిలో వృద్ధాప్య పింఛన్ పొందే వారి వివరాల జాబితాను సంబంధిత ఎమ్మెల్యేకు, ఎమ్మెల్సీలకు అందజేయాలని తెలిపారు. ప్రతి మండలంలోనూ ఆట స్థలాలు, శ్మశాన వాటికలు, ప్రభుత్వ కార్యాలయాలకు ప్రహరీ గోడల నిర్మాణం, ఇతర వివరాలను సేకరించి ప్రణాళికలను రూపొందించాలని ఎంపీడీఓలకు సూచించారు. నియోజకవర్గంలో సమస్య ఉన్నప్పుడు తన దృష్టికి కానీ, సబ్ కలెక్టర్ దృష్టికి కానీ తీసుకురావాలని, పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ విషయమై మంత్రి మాట్లాడుతూ హెచ్ఎన్ఎస్ఎస్ అధికారులు అటువంటి సమస్యలు తలెత్తినప్పుడు అధికారుల దృష్టికి సంబంధిత ఎమ్మెల్యేకి తెలియచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ కీర్వాణి చంద్రప్రకాష్, ఎమ్మెల్సీలు గౌరవారి శ్రీనివాసులు, మదనపల్లి ఉప పాలనాధికారి కె వెట్టిసెల్వి పాల్గొన్నారు. పుంగనూరు పట్టణంలోని పలు బ్యాంకుల వద్ద బుధవారం కూడా ఖాతాదారులు ఉదయం 8 గంటల నుంచినే క్యూలో నిలబడడం జరిగింది. బ్యాంకులు ఎప్పుడు తెరుస్తారా, ఏటీఎంలు ఎప్పుడు తెరుస్తారా అంటూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ పడిగాపులు పడ్డారు. బ్యాంకులు తెరిచినా రద్దయిన నోట్లు ఖాతాల్లో జమ చేయడం, తమ ఖాతాల నుండి డబ్బు డ్రా చేసుకోవడంలో ఖాతాదారులు పలు ఇబ్బందులు పడ్డారు. ఇదిలా ఉండగా నెల మొదలయ్యేసరికి టంచన్గా పింఛన్లు పొందే వృద్ధులు, వికలాంగులు, వితంతువులు తదితర పింఛన్దారుల గుండెల్లో గుబులు రేగాయి. పెన్షనర్లతో వేలిముద్రలు వేయించుకొని ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగులు పింఛన్లు పంపిణీ చేసేవారు. మారిన పరిస్థితుల దృష్ట్యా ఈ నెల వారి ఖాతాలలో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెద్ద నోట్ల రద్దుతో రిజర్వ్ బ్యాంకు విధించిన ఆంక్షలతో కోట్లాది రూపాయలు పంచే పరిస్థితి కనిపించడం లేదు. నగదు రూపంలో పెన్షనర్లు పంపిణీకి ప్రభుత్వం వెనుకడుగు వేయడంతో నడవలేని, పైకి లేచి 4 అడుగులు వేయలేని పింఛన్దారులు డీలా పడిపోయారు. తమ పెన్షన్లను ఎలా తీసుకోవాలో తెలియని అయోమయ స్థితిలో పడి బోరుమంటూ విలపిస్తున్నారు. ఖాతాలలోకి పింఛన్లు జమ చేయడం, రూపే కార్డులతో డ్రా చేసుకోవడం ఎలానో తెలియని వయోవృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఆగమ్య గోచారమైన ఈ పరిణామానికి విస్తుపోయి నిట్టూర్పులు విడుస్తున్నారు. డబ్బు డబ్బు డబ్బు, ఎక్కడ చూసినా ఇదే మాట. 2000 రూపాయల నోటును చేత పట్టుకుని షాపుల వెంట తిరుగుతూ ఏ దుకాణంలోనూ చిల్లర దొరకక అయోమయంలో పడుతున్న అమాయకులు, కూలీనాలి చేసి చిల్లర నోట్లు లభించక ఇంటికి కావలసిన సరుకులు కొనలేని అభాగ్యులు కొందరు, అమాయకులకు చిల్లర ఎరచూపి కమిషన్లు దండుకుంటున్న దళారులు మరికొంతమంది, ఎడాపెడా దగా పడుతున్న సామాన్యులకు ఆవేదన తప్ప ఆహ్లాదం చేకూరే పరిస్థితే లేకపోయింది. లక్షల కోట్లు దాచుకున్న బడాబాబులు కడుపులోని చల్ల కరగకుండా మేడల్లో కులుకుతుంటే కష్టజీవులు కన్నీరు మున్నీరు అవుతూ వీధుల వెంబడి బ్యాంకులు, పోస్టాఫీసులు, ఏటీఎంల ముందు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి వచ్చినందుకు ఎవరిని నిందించలేని నిస్సహాయ స్థితిలో తమని తామే నిందించుకుంటూ ఇడుముడుపులు పడుతున్నారు. తెల్లవారు నుంచి 4-5 బ్యాంకుల దగ్గర తిరుగుతూ ఉన్నాం స్వామి. మధ్యలోకి వస్తాము, డబ్బులు ఖాళీ అయిపోతుంది, వెళ్ళిపోతా ఉన్నాం. తీసేవాళ్ళు 4-5 కార్డులు తీసుకొని ఇబ్బందిగా ఉంది. ఈ డబ్బులు బ్యాన్ అయినాయింది స్వామి. చిల్లర్లు కొంచెం ఎక్కువగా వదిలితే అందరికీ మేలు జరుగుతుంది కదా. 2000 వస్తా ఉంది, చిల్లర్లు లేవు. 100 ఎక్కువగా అందుబాటులోకి చేస్తే బాగుంటుంది సార్. కావాల్సింది ఇక్కడ సిన్సియారిటీ కావాలి. మనిషికి ఒక కార్డు తీసుకుంటే అందరికీ 500 రూపాయల నోట్లు, అలాగే 100 రూపాయల నోట్లు జనాల్లో కానీ వస్తే ఎంతో వీలుగా ఉంటుంది. కావాల్సిన సదుపాయాలు, సౌకర్యాలు చేసుకోవచ్చు. కానీ తెల్లవారు నుంచి మధ్యాహ్నం వరకు లైన్లో నిలబడాలంటే కనీసం 2000 రూపాయల కోసం 4 బ్యాంకులు తిరిగాం. ఇప్పుడు మళ్ళీ లైన్లో వచ్చి నిలబడినాం. అవి ఎప్పుడో అయిపోతాయో తెలియదు.
అది కూడా అయిపోయిందంటే తిరిగి ఇంటికి వెళ్ళాల్సిందే. దయచేసి దీన్ని గవర్నమెంట్ పెంచవలసిందిగా కోరుకుంటున్నాం. బ్యాంకు మేనేజర్లు, ఇతర బ్యాంకు మేనేజర్లు కూడా కానీ బ్యాంకులో ఏటీఎంలో తెల్లవారి నుంచి కనీసం నిలబడిన వాళ్ళకి 2 గంటల సేపు అమౌంట్ దొరుకుతూ ఉంది. 3 గంటలు అయిపోతే ఖాళీ అయిపోతూ ఉంది. దాన్ని మించిన అమౌంట్ పెడితే ప్రజలకి చాలా సౌకర్యంగా ఉంటుంది. వచ్చిన వాళ్ళకి కనీసం 2,000 రూపాయలు దొరుకుతుంది. ఆ 2,000 రూపాయలు దొరికేది కూడా చాలా కష్టంగా ఉన్నది. కాబట్టి దయచేసి బ్యాంకు వారు అమౌంట్ని కొద్దిగా ఎక్కువగా వేయవలసిందిగా కోరుకుంటున్నాం. పుంగనూరు పట్టణంలో ఆదర్శవంతమైన రోడ్డు గురించి చెప్పాలంటే స్థానిక పురపాలక ఆర్టీసీ బస్టాండ్ కు వెళ్లే రోడ్ అని ఎవరిని అడిగినా టక్కీమని జవాబిస్తారు. ఒక్కసారి మీరే రండి చూద్దాం. ఎందుకంటే ఆ రోడ్డు ఘనత అంతా ఇంత కాదు. పుంగనూరు మదనపల్లి హైవే రోడ్డు నుండి ఈ ఆర్టీసీ బస్టాండ్ రోడ్డు అందం చెప్పవలసింది కాదు. మూరడికి ఒక గుంత, బారడికి ఒక గుంత, వంక లాంటి మరో పెద్ద గోతి. గుంతల్లో చిన్న గుంత, పెద్ద గుంత అని తేడా లేకుండా గుంతలు గుంతలుగా తయారైన ఈ రోడ్డులో వెళ్ళడానికి ప్రజలు భయపడతారు. ఇంతెత్తున లేచే దుమ్ము ధూళి, రోడ్డు ఇరువైపులలో పేరుకుపోయిన దుమ్ము చూపర్లను ఇట్టే మంత్రముగ్ధులను చేస్తుంది. మరో విషయాన్ని మర్చిపోకూడదు. కొద్దిపాటి వర్షమైనా కుండపోత వర్షం పడినప్పుడు ఈ రోడ్డు అందాలను తనివి తీరా చూడాల్సినిపిస్తుంది. ఈ రోడ్డు ఎంబడి నడవడానికి మనుషులకు కాస్త గుండె ధైర్యం ఉండాలి. రోడ్డు ఎక్కడో గుంతెక్కడో 1000 కళ్ళు పెట్టి వెతికినా కనిపించదు. కాలు జారి చిన్న గోతిలో పడచ్చు. అంతకు మించి పెద్ద గోతిని ఎంచుకుంటే కాళ్ళతో పాటు ఒళ్ళంతా హూనమై బురదమయమై తగిలిన గాయాలతో రక్తం కార్చుకుంటూ ఇంటికి వెళ్ళొచ్చు. అలవాటు పడిన ప్రజలు కూడా ఎంతో హుషారుగా వెళ్తున్నా ఆర్టీసీ బస్సు రోడ్డులో రయ్యను దూసుకువచ్చి వేసుకున్న బట్టలను కాస్త బురదమయం చేసి వెళ్ళను వచ్చు. ద్విచక్ర వాహనాల వారైతే వారి అదృష్టం బాగుండాలే కానీ లేకపోతే బురద గుంటల్లో కూరుకుపోవడమో లేదా బండ్లు అదుపు తప్పి కింద పడడమో ఖాయం. ఇవన్నీ ఊరికే నవ్వులాటుకో ఉపుసుపోకకో చెప్తున్నానంటే మీరు పప్పులో కాదు అడుసుమడి లాంటి బురదలో కాలేసినట్లే. రోడ్డు కదా మరి, బస్సులు వాహనాలు పోవాలి కదా. వాహనాలు రైమంటూ దూసుకుపోతుంటే రోడ్డుకు 2 వైపులున్న దుకాణాలలో పిచ్చికారితో చిమ్మినట్లే బురదే బురద. ఇదండి ఆర్టీసీ రోడ్ అందచందాలు. అయినా ఇంకో విషయాన్ని మర్చిపోకూడదు బాబోయ్. ఇటీవల స్వచ్ఛ భారత్ పరిశీలన కోసం పుంగనూరు పురపాలక సంఘానికి ఢిల్లీ నుండి అధికారులు వచ్చారు. పరిశీలనలో అధికారులు ఈ రోడ్డు వారి కంట పడలేదేమో, లేకపోతే వారిని పక్కదారి పట్టించారేమో అధికారులు. అదృష్టవశాత్తు వారు వచ్చినప్పుడు వర్షం కూడా రాలేదు కనుక వారు ఈ రోడ్డు అందాలను కల్లారా చూడలేకపోయారు పాపం. సరే, రోడ్డుతోనే సరిపెడితే ఏమాత్రం బాగుండదు కనుక అలా రోడ్డు వెంబడి ఆర్టీసీ బస్టాండ్ కు వెళ్ళడం న్యాయం కదా. ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కనే ఉన్న శ్మశాన వాటికను తలపిస్తుంది. ఆర్టీసీ బస్టాండ్ కు ఆర్టీసీ బస్సులు రావడం అరుదు. మీరు భలేవారే, బస్టాండ్ ఉన్నాక బస్సులు రాకపోవడం ఏమిటని అడగనే అడుగుతారు. అరాకొర బస్సులు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటి వివరాలు చెప్పే నాదుడు మాత్రం అక్కడ ఉండడు. బస్టాండ్లో ఆడవారికైనా మగవారికైనా పిల్లలకైనా మరుగుదొడ్లు లేవు. నీళ్లు ఉండని ఆర్టీసీ బస్టాండ్ జిల్లాల్లో బహుశా పుంగనూరు బస్టాండ్ అయినేమో. చెన్నై, చిత్తూరు, పలంనేరు నుండి వచ్చే ఆర్టీసీ బస్సులు ఈ బస్టాండ్లోకి రావు. కొంతకాలం పోలీసులు అతి కష్టం మీద బస్టాండ్ కు వెళ్లి తీరాల్సిందేనని హుకుం జారీ చేసి నిఘా కూడా ఉంచారు పోలీస్ అధికారులు. కొన్నాళ్ల పాటు పోలీసుల బలవంతం మీద బస్సులు ఆర్టీసీ బస్టాండ్ కు వెళ్లాయి. అయితే ఇటీవల కారణాలేవైనా బస్టాండ్ ముఖం చూడకుండా జాతీయ రహదారిలో ఆగి ఉన్న ప్రయాణికులను ఎక్కించుకొని రైయమంటూ వెళ్లడం ఆనవాయితీగా మారింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు ఆర్టీసీ బస్టాండ్ రోడ్డుపై పెద్ద మనసుతో దృష్టి పెట్టి రోడ్డు వేయించండి సార్లు అని ప్రజలు కోరుతున్నారు. ఇదండి పుంగనూరు ఆర్టీసీ బస్టాండ్ రోడ్డు, ఆర్టీసీ బస్టాండ్ యొక్క కథ ఎస్ఆర్టీవీ వారు తెలియజేయడం జరిగింది. పుంగనూరు పోలీస్ స్టేషన్ లో అదనపు ఎస్ఐగా బాధ్యతలు నిర్వహించిన ఎస్ఐ అంజప్ప పదవీ విరమణ సందర్భంగా బుధవారం ఫ్రెండ్స్ కళ్యాణ మండపంలో ఆయన సేవలను కొనియాడుతూ పలంనేరు డీఎస్పీ శంకర్ అంజప్పను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శంకర్, పుంగనూరు సీఐ చంద్రశేఖర్, ఎస్ఐ హరిప్రసాద్, పలంనేరు సీఐ సురేందర్ రెడ్డి, ఎంపీడీఓ లక్ష్మీపతి నాయుడు, స్థానిక మున్సిపల్ కమిషనర్ లోకేశ్వర్ వర్మ మాట్లాడుతూ
ప్రభుత్వ ఉద్యోగాన్ని సక్రమంగా నియమబద్ధంగా నిర్వహించడం ఒక సాహసోపేత కార్యక్రమమని, అందులో ప్రజారక్షణ శాఖలో ఉద్యోగ నిర్వహణ మరింత బాధ్యతాయుతమైనదని వారు పేర్కొన్నారు. ప్రజలకు న్యాయం కలుగజేయడంలోనూ, వారి రక్షణకు నిరంతరం కృషి చేయడంలోనూ, లా అండ్ ఆర్డర్ను కాపాడడంలోనూ పోలీసు శాఖ ఉద్యోగుల కార్యనిర్వహణ కత్తి మీద సాము లాంటిదని, అలాంటి కార్యనిర్వహణలో ఎస్ఐ ఆంజప్ప ఎంతో సాహసోపేతంగా తన విధులను సక్రమంగా నిర్వహించి పదవి విరమణ పొందుతున్న ఆయన నైతిక స్థైర్యాన్ని కొనియాడదగినదని పలువురు వక్తలు ప్రశంసించారు. కార్యక్రమంలో పలువురు ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, ఎస్ఐ ఆంజప్ప ఆత్మీయులు, బంధువులు, మిత్రులు, పుంగనూరులోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్లు పాల్గొన్నారు. సార్ అట్లా ఉండండి. సార్ సార్ పట్టుకోమండి. ఈనాటి ముఖ్యాంశాలు: పుంగనూరు, మదనపల్లి, తంబళ్లపల్లిలో పింఛన్లు మరియు వివిధ అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన అటవీ శాఖ మంత్రివర్యులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి. పుంగనూరు పట్టణంలో బుధవారం బ్యాంకులు, ఏటీఎంల వద్ద పడిగాపులు కాసిన ఖాతాదారులు. పుంగనూరు ఆర్టీసీ బస్టాండ్ బాగు చేయాలన్న ప్రజలు. పుంగనూరు ఎస్ఐగా పనిచేసి పదవీ విరమణ పొందిన ఎస్ఐ అంజప్పకు ఘన సత్కారం. ఇవి ఇప్పటి వరకు ఉన్న SRTV వార్తల్లోని ముఖ్యాంశాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.